హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ రాబోతోంది. గత కొంతకాలంగా నిధుల కొరత కారణంగా ఈ పథకం అమలు జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో పెళ్లిళ్లు చేసుకునే వారికి ఈ పథకం కింద నగదు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇచ్చిన ప్రధాన హామీని నెరవేర్చి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే దీని పేరును కళ్యాణ లక్ష్మి నుంచి కళ్యాణమస్తుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా తులం బంగారం పంపిణీ చేయడం ప్రస్తుత పరిస్థితిలో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి గత ప్రభుత్వం ఇచ్చినట్లే ₹1,00,000 నగదును అందించే అవకాశం ఉంది. ఒకవేళ అదనంగా మరో 25,000 కలిపి ఇవ్వాలా లేదా అన్న అంశంపై ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పథకం ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే మాఘమాసం నుండి పెళ్లిళ్లు చేసుకునే వారికి మాత్రమే వర్తించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అంటే గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఈ పాత బకాయిలు అందుతాయా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పాత నిబంధనల ప్రకారమే అర్హులైన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి మాఘమాసంలో పెళ్లిళ్లు నిత్యమైన పేద కుటుంబాలకు ఇది ఒక ఊరటనిచ్చే వార్త అని చెప్పవచ్చు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడగానే మరిన్ని వివరాలు తెలియజేస్తాను.